హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ అండ్ టెట్ ర్యాపిడ్ రీజన్ క్లాసెస్. ఈ రోజు మనం 7th క్లాస్ సోషల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఆల్రెడీ 20 వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు 21 క్వశ్చన్ కాంటూరు రేఖలకు సంబంధించినది. ఆప్షన్స్: భూస్వరూపాన్ని బట్టి వంకర టింకరగా ఉంటాయి. ఇవి ఒకదానికొకటి ఖండించుకోవు. ఆప్షన్ 3: భూమి వాలు ఎత్తుగా ఉంటే కాంటూరు రేఖలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. ఆప్షన్ 4: రెండు కాంటూరు రేఖల మధ్య దూరం ఆ భూమి స్వరూపంపై ఆధారపడదు. కాంటూరు రేఖలకు సంబంధించినది సరికాని వాక్యం ఏంటో తెలియజేయాలి. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము దీనికి సంబంధించి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్రెడీ డిఎస్సిలో ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి జాగ్రత్తగా వినండి ఒకసారి. కాంటూరు లేదా సమతల రేఖలు అంటారు. సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖనే కాంటూరు లేదా సమతల రేఖ అంటారు. నింపూరు గ్రామ పటంలో ఆ గ్రామం కూడా పోతున్న ఒక గీతను గమనించే ఉంటారు. అది 50 మీటర్ల కాంటూరు రేఖ. ఆ గీత మీద ఉన్న అన్ని ప్రదేశాలు 50 మీటర్ల ఎత్తులోనే ఉంటాయి. భూస్వరూపాన్ని బట్టి కాంటూరు రేఖలు వంకటింకరగా ఉండవచ్చు. ఇక్కడ చూడండి మన ఆప్షన్. భూస్వరూపాన్ని బట్టి కాంటూరు రేఖలు వంకటింకరగా ఉండవచ్చు. అవి ఒకదానికొకటి ఖండించుకోవు. వంకర టింకరగా ఉంటాయి, ఒకదానికొకటి ఖండించుకోవు. ఈ కాంటూరు రేఖల మధ్య దూరం ఆ భూస్వరూపంపై ఆధారపడి ఉంటుంది. భూమి వాలు ఎత్తుగా ఉంటే కాంటూరు రేఖలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. ఎత్తుగా ఉన్నప్పుడు దగ్గరగా ఉంటాయి. భూమి వాలు తీవ్రంగా లేకుండా తక్కువ వాలు ఉంటే కాంటూరు రేఖలు దూరంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, భూమి వాలు తీవ్రంగా లేకుండా తక్కువగా వాలు ఉంటే కాంటూరు రేఖలు దూరం ఉంటాయి. భూమి వాలు ఎత్తుగా ఉంటే కాంటూరు రేఖలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. ఇది కాంటూరు రేఖలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మన కాంటూరు రేఖలకు సంబంధించినది అని అడిగారు కాబట్టి భూస్వరూపాన్ని బట్టి వంకర టింకరగా ఉంటాయి. ఇది రైట్ ఆప్షన్. ఇవి ఒకదానికొకటి ఖండించుకోవు. రైట్ ఆప్షన్. థర్డ్ వన్: భూమి వాలు ఎత్తుగా ఉంటే కాంటూరు రేఖలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. ఎత్తుగా ఉన్నప్పుడు దగ్గరగా ఉంటాయి, దగ్గరగా ఉన్నప్పుడు కాంటూరు రేఖలు దూరంగా ఉంటాయి. ఇది గుర్తుంచుకోండి. రైట్ ఆన్సర్. ఇప్పుడు రెండు కాంటూరు రేఖల మధ్య దూరం ఆ భూస్వరూపంపై ఆధారపడదు అని అంది. ఆధారపడుతుంది. ఆప్షన్ 4 ఈస్ రాంగ్. కాబట్టి సంబంధించినది 4th ఆప్షన్. ఓకే, ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఇది రాంగ్. సంబంధించినది అడిగారు కాబట్టి 4. 22 క్వశ్చన్. నీటి కథ దేనితో మొదలవుతుంది? నీటి కథ దేంతో మొదలవుతుంది? నీటి ఆవిరి, నీరు, మేఘాలు, వర్షం. నీటి కథ దేంతో మొదలవుతుంది అంటే ఫస్ట్ నీటి ఆవిరి. నీటి ఆవిరే మేఘాలకు వెళ్ళి వర్షం కురిచి మళ్ళీ నీరుగా మారుతుంది. కాబట్టి ఆప్షన్ ఈస్ 1, నీటి ఆవిరి ఈస్ కరెక్ట్ ఆన్సర్. 23rd క్వశ్చన్. సిరిసిల్ల పట్టణ సరాసరి వర్షపాతం ఎంత? సిరిసిల్ల పట్టణ సరాసరి వర్షపాతం ఎంత? ఆప్షన్స్: 697.8, ఆప్షన్ 2 697.9, 796.8, 796.9. సిరిసిల్ల యొక్క సరాసరి వర్షపాతం ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. 796.9. 24 క్వశ్చన్. వర్షపాతాన్ని కొలుచు సాధనం. వర్షపాతాన్ని కొలుచు సాధనం. ఆప్షన్స్: బారోమీటర్, రెయిన్ గేజ్, థర్మోస్టాట్, ఎనిమోమీటర్. వర్షపాతాన్ని కొలుచు పరికరం. ఆన్సర్ ఈస్ రెయిన్ గేజ్. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్. 25th క్వశ్చన్. వర్షాభావ పరిస్థితులు ఉండే ప్రాంతంలో ప్రారంభమయ్యే నదులు. వర్షాభావ పరిస్థితులు ఉండే ప్రాంతాల్లో ప్రారంభమయ్యే నదులు. ఆప్షన్: దిండి, కృష్ణ, గోదావరి, మంజీరా. సబ్ ఆప్షన్: ఏ అండ్ బి, ఏబిసిడి, బి అండ్ సి, ఏడి. 25th ఆన్సర్ ఈస్ ఏడి. ఏంటి? దిండి, మంజీరా. వర్షాభావ పరిస్థితులు ఉండే ప్రాంతంలో ప్రారంభమయ్యే నదులు దిండి, మంజీరా. 26th క్వశ్చన్. హాలోజన్ బిళ్ళలు దేనికి సంబంధించినవి? హాలోజన్ బిళ్ళలు దేనికి సంబంధించినవి? ఆప్షన్స్: కలరా వ్యాధి నివారణకు, ఆప్షన్ 2 డయేరియా వ్యాధి నివారణకు, ఆప్షన్ 3 విరేచనాలు నివారణకు, ఆప్షన్ 4 నీటి శుద్ధి నివారణకు. 26th క్వశ్చన్ ఆన్సర్ ఈస్ హాలోజన్ బిళ్ళలు నీటిని శుద్ధి చేయడానికి.
యూజ్ చేస్తారు. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. 27 క్వశ్చన్. పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం విజయనగర రెండో భాగంలో ఉండున్నది. పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం విజయనగర రెండో భాగంలో ఉండున్నది. ఆప్షన్స్: కాల్వలు, ఆలయాలు, సామాన్య ప్రజలు, ముఖ్య నాయకుల నివాసాలు. అంటే రెండో భాగం అంటే ఇట్లా ముందో భాగం దానికి అంటే విజయనగర సామ్రాజ్యానికి ఇట్లా భాగాలుగా డివైడ్ చేస్తారు కదా, అందులో రెండో భాగంలో ఏముంటాయి అని అడుగుతున్నారు. రెండో భాగంలో కాల్వలు ఉండేటి. కాల్వలను దాటే మనము భవనంలోకి ఎంటర్ ఉంటుంది. కాల్వల లోపల మొసళ్ళు అవి ఇవి ఉంటాయి. నెక్స్ట్ 28వ క్వశ్చన్. జలస్తరం అనగా భూమిలోని నీటి పొర. 28th క్వశ్చన్. జలస్తరం అనగా ఆప్షన్స్: భూమిలోని నీటి పొర, ఆప్షన్ 2 భూమిపైన మొత్తం నీటిని, ఆప్షన్ 3 భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొర, ఆప్షన్ 4 బావులోని నీరు. జలస్తరం అనగా భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను జలస్తరం అంటారు. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. 29 క్వశ్చన్. భూగర్భ జలాలు ఉప్పుగాను తియ్యగాను ఉండుటకు కారణం. భూగర్భ జలాలు ఉప్పుగాను తియ్యగాను ఉండుటకు కారణం. ఆప్షన్ 1 సముద్రాలు, ఆప్షన్ 2 మహాసముద్రాలు, ఆప్షన్ 3 నీటిలో కలిసి ఉన్న ఖనిజాలు, ఆప్షన్ 4 నదులు. భూగర్భ జలాలు ఉప్పుగాను తియ్యగాను ఉండుటకు కారణం నీటిలో కలిసి ఉన్న ఖనిజాలు. ఖనిజాల వల్ల భూగర్భ జలాల్లోని నీరు ఉప్పుగా తియ్యగా ఉంటుంది. 30 క్వశ్చన్. భూగర్భ జలాలు అనేవి ఎవరి ఇంటి దగ్గర ఉంటే వారి ఆస్తి, ఎవరి ఊర్లో ఉంటే వారి ఆస్తి, ఎవరి మండలంలో ఉంటే ఆ మండలపు ఆస్తి, ప్రజలందరి ఉమ్మడి ఆస్తి. భూగర్భ జలాలు అనేది ప్రజలందరి ఉమ్మడి ఆస్తి. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. 31 క్వశ్చన్. భూమి ఉపరితలంపై ఎంత శాతం నీరు ఉంటుంది? భూమి ఉపరితలంపై ఎంత శాతం నీరు ఉంటుంది? ఆప్షన్ 1 70%, ఆప్షన్ 2 71%, ఆప్షన్ 3 72%, ఆప్షన్ 4 73%. భూ ఉపరితలంపై 71% నీటి శాతం ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ టెట్ బిట్ అండి, వెరీ ఇంపార్టెంట్ బిట్. 32 క్వశ్చన్. గరిష్ట స్థాయిలో బాష్పీభవనం ఎక్కడ జరుగుతుంది? గరిష్ట స్థాయిలో బాష్పీభవనం ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్స్: మొక్కల నుండి, నదుల నుండి, సముద్రాల నుండి, మహాసముద్రాల నుండి. ఇక్కడ గరిష్ట స్థాయిలో బాష్పీభవనం అన్నారు కాబట్టి మహాసముద్రాల నుండి జరుగుతుంది, ఎందుకంటే ఎక్కువ నీరు ఉంటుంది కాబట్టి మహాసముద్రాల నుండి. 33 క్వశ్చన్. బంగాళాఖాతంలో తుఫాన్లు సంభవించే సమయం. బంగాళాఖాతంలో తుఫానులు సంభవించే సమయం మే నుండి అక్టోబర్, మే నుండి నవంబర్, జూన్ నుండి అక్టోబర్, జూన్ నుండి నవంబర్. బంగాళాఖాతంలో తుఫాన్లు సంభవించే సమయం మే నుండి అక్టోబర్. ఇప్పుడు మే నెలనే, మే నుండి అక్టోబర్ వరకు బంగాళాఖాతంలో తుఫాన్లు సంభవిస్తాయి, గుర్తుంచుకోండి. 34 క్వశ్చన్. ఏ నెల తర్వాత పవనాలు బంగాళాఖాతం నుండి నైరుతి దిక్కుకు వీస్తాయి? ఏ నెల తర్వాత పవనాలు బంగాళాఖాతం నుండి నైరుతి దిక్కుకు వీస్తాయి? 34 క్వశ్చన్ ఆన్సర్. ఆప్షన్స్: సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, మే. ఆన్సర్ ఈస్ అక్టోబర్. అక్టోబర్ నెల తర్వాత బంగాళాఖాతం నుండి నైరుతి దిక్కుకు వీస్తాయి. ఓకే. నెక్స్ట్ 35 క్వశ్చన్. క్రింది వాటిలో సరికానిది. ఆప్షన్ 1 నదిలోయ ద్వారా ప్రవహిస్తుంది. సెలయర్లు పెద్ద నదిలో కలిస్తే వాటిని ప్రధాన నదికి ఉపనది అంటారు. ఆప్షన్ 3 వరదలు సంభవించినప్పుడు నది మొత్తం నీటితో ఉంటే లోతైన ప్రాంతాన్ని మైదానం అంటారు. ఏది కాదు? 35 క్వశ్చన్ ఆన్సర్ ఈస్ సరికానిది అన్నారు. నదిలోయ ద్వారా ప్రవహిస్తుంది. ఓకే, నది లోయల నుండి నది ప్రవహిస్తుంది, రైట్. సెలయర్లు పెద్ద నదిలో కలిస్తే వాటి ప్రధాన నదికి ఉపనది అంటారు. అవును, ఇది కూడా కరెక్ట్. మరి థర్డ్ ఆప్షన్ వరదలు సంభవించినప్పుడు నది మొత్తం నీటితో ఉంటే లోతైన ప్రాంతాన్ని మైదానం అంటారు. ఇది రాంగ్ ఆన్సర్. కాబట్టి మన ఆన్సర్ ఈస్ 3. ఫోర్త్ ఏది కాదన్నారు కాబట్టి ఆప్షన్ 3 ఈస్ సరికాదు. 36 క్వశ్చన్. తెలంగాణలోని భూమి లోపలి పొరలు ఎలా ఉంటాయి? తెలంగాణలో భూమి లోపలి పొరలు ఏ విధంగా ఉంటాయి? ఎక్కువ భాగం గట్టిగా నీరు పీల్చని గ్రానైట్ పొరలతో,
తక్కువ భాగం గట్టిగా నీరు పీల్చని గ్రానైట్ పొరలతో, ఎక్కువ భాగం గట్టిగా నీరు పీల్చే గ్రానైట్ పొరలతో. ఆప్షన్ 4 తక్కువ భాగం నీరు పీల్చే గ్రానైట్ పొరలతో. తెలంగాణలోని భూమి లోపల పొరలు ఏ విధంగా ఉంటాయంటే ఎక్కువ భాగం గట్టిగా నీరు పీల్చని గ్రానైట్ పొరలతో ఉంటుంది తెలంగాణ భూభాగం లోపలి పొరలు. 37 క్వశ్చన్. కృష్ణా గోదావరి నదులు పరివాహ ప్రాంతంలో సాధారణంగా భూమట్టానికి ఎంత లోతులో నీరు పుష్కలంగా ఉంటుంది? కృష్ణా గోదావరి నదుల పరివాహ ప్రాంతంలో సాధారణంగా భూమట్టానికి ఎంత లోతులో నీరు పుష్కలంగా లభిస్తుంది? ఆప్షన్ 1 4 నుండి 6 మీటర్లు, ఆప్షన్ 2 5 నుండి 7 మీటర్లు, ఆప్షన్ 3 6 నుండి 8 మీటర్లు, ఆప్షన్ 4 7 నుండి 9 మీటర్లు. 37 క్వశ్చన్ ఆన్సర్ 5 నుండి 7 మీటర్లు. ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. భూమి మట్టం దిగువనకు సంబంధించి సరైనది. ఏ భూమట్టం, కఠిన గ్రానైట్, రాతి పగిలిన రాతి పొర, భూమి పై పొర. అంటే భూమి మట్టం దిగువనకు సంబంధించి సరైనది ఏది? ఆప్షన్ ABCDE, AEDBC, AECDE, AECBE. ఆన్సర్ ఇస్ 2. అంటే ఫస్ట్ ఏమో ఏ అంటే ఏంటి? భూమట్టం ఉంటుంది, ఆఫ్టర్ భూమి పై పొర, తర్వాత పగిలిన రాతి పొర, తర్వాత కఠినమైన గ్రానైట్, ఆఫ్టర్ రాతి పగుళ్ళు. నెక్స్ట్ 39 క్వశ్చన్. బీట్రూట్ నుండి పంచదారను ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో లేనిది. బీట్రూట్ నుండి పంచదారను ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో లేనిది. ఇది నిన్న ఎస్టర్డే క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బీట్రూట్ నుండి పంచదార ఉత్పత్తి చేస్తున్న దేశాలు అని చెప్పాను టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడంటే ఇప్పుడే చూడండి, ఎందుకంటే డైరెక్ట్ బిట్ ఉంది. బీట్రూట్ నుండి పంచదారను ఉత్పత్తి చేస్తున్న దేశాలు అని ఇచ్చారు యూరోప్ లెసన్లో. ఇక్కడ దేశాల్లో లేనిదని ఇచ్చారు. క్వశ్చన్ ఫార్మేషన్ చూడండి. ఆప్షన్ 1 ఫ్రాన్స్, జర్మనీ, ఉక్రెయిన్, రష్యా. బీట్రూట్ నుండి పంచదారను ఉత్పత్తి చేస్తున్న దేశాలలో లేనిది ఫ్రాన్స్. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. జర్మనీ, ఉక్రెయిన్, రష్యా బీట్రూట్ నుండి పంచదారను ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ 40 క్వశ్చన్. సముద్ర ఉపరితలపు నీటి మట్టం హెచ్చుతగ్గులను ఏమంటారు? ఇది కూడా ఎస్టర్డే ఎక్స్ప్లెయిన్ చేశాను. సముద్ర ఉపరితలపు నీటి మట్టం హెచ్చుతగ్గులను ఏమంటారు? పోటుపాట్లు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 41. భూమధ్య రేఖ ప్రాంతం నుండి ధృవాల వైపు వీచు ప్రవాహాలను ఏమంటారు? ప్రవాహాలు 2 రకాలని చెప్పాను. ఒకటి ఉష్ణ ప్రవాహాలు, ఇంకొకటి శీతల ప్రవాహాలు. మరి భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వీచు ప్రవాహాలను ఏమంటారు? 41 క్వశ్చన్. ఇక్కడ చూడండి. యూరోప్లో బార్లీ, ఓట్స్, రై, బీట్రూట్లు, బంగాళదుంపలు మొదలైన ముఖ్య పంటలు. నెక్స్ట్ రష్యా, ఉక్రెయిన్, జర్మన్ దేశాల్లో బీట్రూట్ నుండి పంచదారను ఉత్పత్తి చేస్తారు. డైరెక్ట్ బిట్టు. ఎక్కడెక్కడ నుండి? రష్యా, ఉక్రెయిన్, జర్మనీ. నెక్స్ట్ బిట్ ఇక్కడ చూడండి. సముద్ర ప్రవాహాలు 2 రకాలు. ఒకటి ఉష్ణ ప్రవాహాలు, 2 శీతల ప్రవాహాలు. అందులో భూమధ్య రేఖ ప్రాంతం నుండి ధృవాల వైపు వీచి ప్రవహిస్తాయి. ఏంటి? ఉష్ణ ప్రవాహాలు. శీతల ప్రవాహాలు ఏమో ధృవాల నుండి భూమధ్య రేఖ వైపు ప్రవహిస్తాయి. ఫస్ట్ వన్ ఏంటిది? ఉష్ణ ప్రవాహాలు భూమధ్య రేఖ ప్రాంతం నుండి ధృవాల వైపు ప్రవహిస్తాయి. శీతల ప్రవాహాలు ధృవాల వైపు నుండి భూమధ్య రేఖ వైపు ప్రవహిస్తాయి. గుర్తుంచుకోవాలి. పోటుపాట్లు. ఇంతకుముందు ఈ క్వశ్చన్ కూడా వచ్చింది. సముద్రంలో ప్రతిదినం నీటి మట్టం లయబద్ధంగా పెరగడాన్ని, తగ్గడాన్ని పోటుపాట్లు అంటారు. ఓకే. గంటల పాటు పోటు, దీన్ని పర్వవేల తరంగాలు అంటారు. మరికొంతసేపు పాటు, లఘువేల తరంగాలు అంటారు. మళ్ళీ ఉపరితలపు నీటి మట్టం హెచ్చు తగ్గులను ఏమంటారు? తరంగాలు అంటారు. ఇది నిన్న ఎస్టర్డేకి వచ్చింది. సముద్రపు ఉపరితలం పైన వీచే సున్నితమైన గాలుల వల్ల తరంగాలు ఏర్పడతాయి. ఏం ఏర్పడతాయని అడిగారు. తరంగాల, పోటుపాట్ల అని. తరంగాలు ఏర్పడతాయి. సముద్రపు ఉపరితలం పైన వీచే సున్నితమైన గాలుల వల్ల తరంగాలు ఏర్పడతాయి. మన క్వశ్చన్ చూద్దాం. 41 క్వశ్చన్. భూమధ్య రేఖ ప్రాంతం నుండి ధృవాల వైపు వీచు ప్రవాహాలను ఏమంటారు? ఉష్ణ ప్రవాహాలు అంటాం. మరి ధృవాల నుండి భూమధ్య రేఖ వైపు వీచు ప్రవాహాలను శీతల ప్రవాహాలు అంటాం. ఓకేనా. నెక్స్ట్ 43 క్వశ్చన్. టూల్ కిట్ ఎవరికి సంబంధించినది? టూల్ కిట్ విశ్వబ్రాహ్మణులక, కంసాలులక, నాయి బ్రాహ్మణులక, మత్స్యకారులక?
టూల్ కిట్ అనేది మత్స్యకారులకు యూజ్ అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. 44 క్వశ్చన్. గతంలో ఏ వలలను ఉపయోగించేవారు? గతంలో ఏ వలలను ఉపయోగించేవారు? నూలు, ప్లాస్టిక్, నైలాన్, సింథటిక్ దారాలు. గతంలో నూలు వలలను ఉపయోగించేవారు. నెక్స్ట్ 45 క్వశ్చన్. పిల్లర్స్ అనగా? ఎస్టర్డే వీడియోలో లాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేశాను, టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్. పిల్లర్స్ అనగా కులపెద్దన, శిస్తు అధికారియా, బిరుదువా, సైనిక అధికారియా? ఎస్టర్డే వీడియో చూసిన వాళ్ళకి ఇది చాలా ఈజీ అండి. పిల్లర్స్ అనగా కులపెద్ద. 46 క్వశ్చన్. కాస్పియన్ సముద్రానికి నల్ల సముద్రానికి మధ్య గల పర్వతం. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాస్పియన్ సముద్రానికి నల్ల సముద్రానికి మధ్య గల పర్వతం. ఆప్షన్స్ యూరల్, ఆల్ఫ్, పైరనిస్, కాకస్. కాస్పియన్ సముద్రానికి నల్ల సముద్రానికి మధ్య గల పర్వతం కాకస్ పర్వతాలు. నెక్స్ట్ 47 క్వశ్చన్. ఐరోపాలో భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ఉష్ణ ప్రవాహాలు డాష్ వైపు అమెరికా తీర ప్రాంతానికి చేరుకుంటాయి. ఆప్షన్స్ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ. ఐరోపాలో భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ఉష్ణ ప్రవాహాలు పశ్చిమ వైపు అమెరికా తీర ప్రాంతాన్ని చేరుకుంటాయి. ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్. 48 క్వశ్చన్. ఐరోపాకు ఉష్ణ ప్రవాహాలు డాష్ నుండి మొదలవుతాయి. ఐరోపాకు ఉష్ణ ప్రవాహాలు డాష్ నుండి మొదలవుతాయి. అట్లాంటిక్ మహాసముద్రం నుండా, ఆర్కిటిక్ మహాసముద్రం నుండా, మధ్యధరణ సముద్రం, నల్ల సముద్రం. ఐరోపాకు ఉష్ణ ప్రవాహాలు అట్లాంటిక్ మహాసముద్రం నుండి స్టార్ట్ అవుతాయి. 49 క్వశ్చన్. అట్లాంటిక్ మహాసముద్రం నుండి యూరప్ వైపు వీచే గాలులను ఏమంటారు? అట్లాంటిక్ మహాసముద్రం నుండి యూరప్ వైపు వీచే గాలులను ఏమంటారు? పొడిగాలులు, తేమగాలులు, అతి శీతల పవనాలు, ఏది కాదు? ఆన్సర్ ఇస్ తేమగాలులు. నెక్స్ట్ 50 క్వశ్చన్. నార్వేలో సేద్యపు భూమి శాతం. ఇది ఎస్టర్డే వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నార్వే, జర్మనీ, ఇండియా 3 ఎక్స్ప్లెయిన్ చేశాను సేద్యపు భూమి శాతం ఎంత అని. నార్వేలో సేద్యపు భూమి శాతం 3%, 30%, 55%, 40%. నార్వేలో సేద్యపు భూమి శాతం 3%. 51 క్వశ్చన్. ఇండియాలో సేద్యపు భూమి శాతం ఎంత? 3%, 30%, 55%, 40%. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.